దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని కృతజ్ఞత స్థుతులు. ఇచ్చిన సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చాం. వాక్యం చెప్పేది వారు దేవుడే ఏర్పాటు చేసుకొని తన సన్నిధికి తీసుకొస్తారు. మనుషుల ఏర్పాటు వల్ల వాక్యం చెప్పరండి. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు మాత్రం ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి మనం వాక్యం వినేటప్పుడు ఎంతో భయభక్తిగా ఉండాలి. దేవుడు వాక్యం చర్చకొచ్చేటప్పుడు స్త్రీలకు కొన్ని నియమాలు, పురుషులకు కొన్ని నియమాలు ఇచ్చారు. స్త్రీలకైతే ఎవరైతే తల మీద ముసుగేసుకోమన్నారు, ఎందుకంటే దేవుడు స్త్రీకి ఇచ్చిన ఆజ్ఞ. అలాగే సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరికేనూ తన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనమన్నారు. అంటే చర్చకొచ్చేటప్పుడు ఎంతో వినయ విధేయతగా భయభక్తి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. మన వాక్యానికి వెళ్దాం. మత్తయి 5:44 తీయండి. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడు. ఒకసారి ఆగండి. దేవుడు వాక్యంలోని, అంటే ఇప్పుడు పాస్టర్గా వాక్యం నేను చెప్తున్నానంటే నాకంటే ముందు దేవుడు బైబిల్ రాయించారు. ఎందుకు బైబిల్ రాయించారంటే బైబిల్లో ఉన్న ప్రకారం మీరు చెప్పాలి అని దేవుని ఆజ్ఞ. కాబట్టి అందుకే ఇప్పుడు ఆ వాక్యం చదివి చెప్తున్నాను. మీరు నాకు సహోదరి చదవండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదంప చేసినట్లు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షము కురిపించున్నారు. ఆగండి. దేవుడు ఇప్పుడు వర్షము ధనవంతుల మీద కురుస్తుందా లేకపోతే పేదలను కురుస్తుందా? వర్షం అన్నది దానికి భేదం ఉండదు. డబ్బున్నడు అవ్వచ్చు, పేదవచ్చు, అందరి మీద కురుస్తుంది. అలాగే దేవుని ప్రేమ, దేవుని క్షమాపణ కూడాను అందరికీ ఒకేలా ఉంటుంది. మీరు మీ శత్రువుల్ని, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళని క్షమిస్తేనే మీ అపరాధములు నేను క్షమిస్తానని దేవుడు మనకి ఇక్కడ ప్రామిస్ చేస్తున్నారు. ఈ వాక్యంలో స్పష్టంగా చూపించారు. ఈ వాక్యం చెప్పకుండా నేను చెప్పినాక ఒకలాగా ఉంటుంది, వాక్యం చూపించి రెఫరెన్స్ చెప్పిన ఒకలాగా ఉంటుంది. నెక్స్ట్ మత్తయి 6:14. మనుషులను అపరాధములను మీరు క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించరు. ఆగండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మీరు మీ శత్రువుల్ని, అంటే మీ అపోజిషన్ని, అవతల వాడిని క్షమిస్తే మీ పరలోకమున్న తండ్రి కూడా మీ పాపాలు క్షమిస్తారు. మీరు మీ శత్రువుల్ని, మీ పొరుగు వారిని, వారి పాపాలను మీరు క్షమించకపోతే పరలోకంలో ఉన్న తండ్రి కూడా మీ పాపాలు క్షమించని చెప్తున్నారు. ఈ వాక్యంలో దేవుడు ముందుగానే రాయించారనమాట. వాక్యం చూపించి చెప్పమని దేవుడు తన దాసులకు ప్రేరేపిస్తారనమాట. నెక్స్ట్ 15 చదవండి. అదే అధ్యాయం మత్తయి 6:15. మీరు మనుషు అపరాధములను చదివేసట్లున్నారు కదా. 15 చదవండి. మీ తండ్రి మీ అపరాధములను క్షమింపరు. ఆగండి. ఇక్కడ మీరు ఇప్పుడు యేసుప్రభు దేవుడు తన దేవుడై ఉండి నరావతారిగా వచ్చి మన కొరకు, మన పాపాల కొరకు ఆయన చనిపోయారు. ఆయన పాపం చేయలేదండి. ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా పవిత్రత పుట్టారు, పరిశుద్ధతను పుట్టారు. కానీ మన కొరకు ఆయన చనిపోయారు. ఎందుకు చెప్పానంటే, మనం కూడాను మన పట్ల అపరాధం చేసిన వారిని మనము క్షమించకపోతే పరలోకమున్న దేవుడు కూడా మన అపరాధములు క్షమించను అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆదియందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడే ఉండను. మనం వాక్యానుసారంగా నడవాలి. మనం చర్చికి ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే వాక్యానుసారంగా జీవించకపోతే వాడు దేవుని కుమారుడు అనబడ్డు. నెక్స్ట్ ఒక స్టోరీ ఉంది, జరిగిన స్టోరీ. ఒక మాంత్రికుడు క్రైస్తవ భక్తి కలిగిన స్త్రీ. ఈ క్రైస్తవ భక్తి కలిగిన స్త్రీ మీద కొందరు నచ్చిన వాళ్ళు చేతబడి చేయించడానికి మాంత్రికుని కలిశారు. అయితే ఆ మాంత్రికుడు, సరే నేను ఎంతోమందికి దయ్యాలను పంపించాను,
ఈ క్రైస్తవ స్త్రీ ఎంతటిది అని చెప్పి తన దగ్గర ఉన్న దెయ్యాలని, రకరకాల దెయ్యాలని పురుగులుపుతాడు. అయితే ఈ క్రైస్తవ స్త్రీ ఎప్పట్లాగే ఉదయము సాయంత్రము ఈ క్రైస్తవ స్త్రీకి ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఇక్కడ మాంత్రికుడు దెయ్యాలను పంపిస్తుంది, కానీ ఈ క్రైస్తవ స్త్రీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం రిటర్న్ వెళ్ళిపోతుందంట, అంటే వెనక్కి వెళ్ళిపోతుందంట. ఇప్పుడు చర్చ్ ఉంది, మనం అనుకుంటాం చర్చే కదా ఏముంది అనుకోండి, కానీ దేవుడు తన చర్చ్ చుట్టూ దేవుని అగ్ని కంచె వేస్తాడు, అది దెయ్యానికి కనిపిస్తుంది. ఇప్పుడు దెయ్యాలు మన చర్చకి రాలేవు, త్వరగా రాలేవు. ఎందుకు? దేవుడు తన సంఘం చుట్టూ దేవుని కంచెను వేస్తారు. మనం ఏదో పాపం చేసి దెయ్యాలు పట్టి వస్తారు, కానీ సాధారణంగా దెయ్యాలు దేవుని సన్నిధికి ఉండవు. దానికి ఆరాధన, ఇక్కడ దేవుని సన్నిధి, ఇక్కడ అంతా మనకు కనిపించదు. ఇక్కడ చుట్టూ ఉన్న దేవుని శక్తి, దేవుని దేవదూతలు, ఆ దెయ్యాలు కనిపిస్తాయి అన్నమాట. అలాగా ఈ మాంత్రికుడు ఆ క్రైస్తవ స్త్రీ ఉన్న అమ్మాయి దగ్గరికి రకాల దెయ్యాలు పంపించాడు. చాలా దెయ్యాలు ఉంటాయి కదండి, ఫోన్ కట్టు భూతవజ్జుల దగ్గర. ఏ దెయ్యాన్ని పంపించినా వెనక్కి వస్తుందంట. మాంత్రికుడు అర్థం కాలేదు, ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎంతోమందికి చేతపడం చేశాను, నేను ఎంతోమంది చిల్లంగి చేశాను, ఎంతోమంది పాడు చేశాను, అవి చేతపడం చేసి దెయ్యం పట్టి రక్తం కక్కుని చచ్చిపోతారు అన్నమాట. అలా చేస్తారన్నమాట. అదేంటి ఈ అమ్మాయికి ఇలా జరగట్లేదు ఆశ్చర్యపోతారు. లాస్ట్ ఒక పెద్ద దెయ్యం ఉంటుంది అనమాట. ఆ పెద్ద దెయ్యాన్ని పురుగులుపుతాడు. ఈ పెద్ద దెయ్యం ఏంటంటే అయితే అవతల నుంచి తినేస్తుంది, అక్కడ తేడా కొడితే ఇక్కడ వేసిన తినేస్తుంది అనమాట. అటువంటి ప్రమాదకరం దెయ్యాన్ని లాస్ట్కి పంపిస్తాడు. అయితే ఈ దెయ్యం కూడా వెళ్ళి ఈ ఈ క్రైస్తవ స్త్రీ ఉన్న ఇంటి దగ్గరికి వచ్చి రిటర్న్ వెళ్ళిపోతుందంట, వెళ్ళిపోతుందంట. ఎందుకు వెళ్ళిపోతుందంటే ఇక్కడ దేవుని ఎందుకు చెప్పాను కదా, దేవుని అగ్ని కంచెలో పొరలుగా అది మనుషులకు కనిపించవు. ఇప్పుడు ఎలీషాని చంపడానికి ఆ బైబిల్లోని రాజు సైన్యం వస్తారు, ఆ పక్కనున్న గెహంజీ భయపడతాడు. అదేంటి రాజా, అప్పుడు ఎలీషా అంటాడు భయపడద్దు, అక్కడ ఉన్న రాజు సైన్యంకున్న వారికంటే మన దగ్గర ఉన్న వాడు అధికుడు అయ్యను, మన దగ్గర ఉన్న దేవదూత సైన్యం ఈ పనివాడికి కనిపించమనగా ఇక్కడ గెహంజీ కళ్ళు దేవుడు తెరిచేగానే ఇతనికి కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు సాధారణంగా మన మనుషులు కాబట్టి మనకి ఇక్కడ దెయ్యాలు ఉన్న దేవదూతన కనిపించవు, కానీ దేవుని దేవదూతలు పక్కన ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నా పక్కన దేవదూతలు ఉన్నాయి అన్నది మనోనేత్రాల్లో తెరిస్తే అవి మనకి కనిపిస్తాయి అంట. ఇది కొంతమంది దైవజనులు చూస్తూ ఉంటారు. ఇప్పుడు అయ్యగారు ఉన్నారు, అయ్యగారు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. కొన్ని దేవుని మర్మాలు కొంతమందికి దేవుడు బయలుపరుస్తుంటారు. ఇప్పుడు నా పక్కన దేవదూతలు మీ అందరూ ఉంటారు, అక్కడ అందరూ పారిపోరా అమ్మో దేవదూత వస్తే అని, ఎవరికైనా సరే భయం ఉంటుంది. అంటే చెప్తున్నాను, దేవుని దేవదూతలు దేవుని అగ్ని కంచె ఇలా కొంతమంది దగ్గరకు ఉంటుంది. ఈ క్రైస్తవ స్త్రీని పవిత్రత కలిగి భక్తి జీవితం కలిగి ఉంది కాబట్టి ఈ క్రైస్తవ స్త్రీ దగ్గర ఈ కంచె దేవుడు వేశారు. కాబట్టి ఆ ప్రకారం ఆ లాస్ట్గా మాంత్రికుడే వచ్చి, తల్లి నేను ఇంతమంది చేతపడదని చేశాను కదా, నీ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆ మంత్రాలు అవన్నీ ఫలించట్లేదు, నీ దగ్గర ఇంకేమైనా మంత్రం ఉందా తల్లి అని ఆ స్త్రీని అడుగుతాడు. లేదండి నా ఎటువంటి మంత్రాలు లేవు, ఇలాగ నేను యేసుదేవుని నమ్ముకుంటున్నాను, ఆయన రక్తం కింద నాకు పాపక్షామ కలిగింది, ఆయన స్తోత్రం దగ్గర నాకు శక్తి కలిగింది, ఆయన శక్తిమంతుడు కనుక నేను శక్తిమంతుడు అయ్యాను, కాబట్టి మీ దగ్గర ఉన్న శక్తిమంతుడైన దెయ్యాలు నా దగ్గరికి రాలేకపోయాయని చెప్తుంది సాక్ష్యం. ఈ మాంత్రికుడు సాక్ష్యం చెప్పాడు జరిగింది. నెక్స్ట్ లోక 11:24 చదవండి. అవునండి. ఒకప్పుడు ఆయన మగదయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దెయ్యము వెళ్ళిపోయిన తర్వాత మోగవాడు ఆగండి. ఇక్కడ ఒక దెయ్యం అంట ఒక మనిషిని పట్టి పీడిస్తుందంట. ఎవరికి అర్థం కాలేదు ఈ విషయం చెప్పిన ఇందాక. అయితే యేసుక్రీస్తు ప్రభు దేవుడు నరావతారిగా ఉన్న దినాల్లోని దెయ్యం పట్టిన ఒక బాలుడికి స్వస్థత ఇస్తారు. ఆ దెయ్యం పట్టిన వాడికి స్వస్థ ఇచ్చిన తర్వాత మాట్లాడుతుందంట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎవరికైనా ఇక్కడ ఎవరో మామూలుగా మోగవాళ్ళు ఉన్నారనుకో, మనకు తెలీదు ఇది పుట్టుకతో మోగోడు పట్టేట్లే అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ స్వస్థత జరిగిన తర్వాత ఏంటంటే దెయ్యం మోగ దెయ్యాలు ఉంటాయంట. చెవిటి దెయ్యం, మోగ దెయ్యం, బ్రహ్మపరచాత్మ, సోది చేపాత్మ, రకరకాల దెయ్యాలు ఉంటాయి. అలాగే మోగ దెయ్యం పట్టిందంట ఈ బాలుడికి ఇక్కడున్న వాక్యంలోనే. అయితే ప్రభు వెళ్ళి స్వస్థపరిచిన తర్వాత వాడు మాట్లాడసాగాడంట. ఎందుకని చూస్తే వాడి దగ్గర ఉన్న మోగ దెయ్యం పోయింది. అయితే లోక 11:20 చదవండి. అవునండి. వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చిండు చూచి వెళ్ళి
తనకన్నా చెడ్డమైన మరి ఏడు అపవిత్రాత్మను వెంట పెట్టుకుని వచ్చును. చాగలండి. ఇక్కడ చూడండి, ఆ బాలుడు స్వస్థపరిచాడు, ఓకే, హ్యాపీ, మంచిదే కదా. అయితే వాడు కుదురుగా ఉండాలా, మళ్ళీ వాడు భక్తి జీవితం మానేసి అంటే కొంచెం పక్కకి వెళ్ళిపోయాడు దేవుని మీద. అప్పుడంట ఈ వెళ్ళిపోయిన దెయ్యం ఏం చేసిందంట, వెళ్ళిపోయి ఆ విశాల ప్రదేశం వెతికి ఎక్కడ దొరక్క మరి 7 చెడ్డాత్మ పట్టుకొని ఈ అబ్బాయి దగ్గరికి వచ్చిందంట. ఎందుకు అలాగ వచ్చింది? ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ లైట్ ఉంది, చీకటి రాగలదా? లైట్ ఆపేస్తే చీకటి వస్తుంది, అవునా కదా? ఇప్పుడు చీకట్లో లైట్ వేస్తే చీకటి పోతుంది, లైట్ ఆపేస్తే చీకటి వస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు గమనించండి, వెలుతురు చీకటి కలిసి ఉంటే మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్కడ జరగదు కదా. ఎందుకు అలా జరగదంటే, వెలుతురికి చీకటి ఎలాగైతే పడదో దేవునికి దెయ్యానికి అలాగే పడదు. ఇప్పుడు దెయ్యం ఎందుకు వస్తుంది? దెయ్యం ఉన్న చోట దేవుడు ఉండరు, దేవుని చోట దెయ్యం ఉండదు. ఈ బాలుడు తనకి స్వస్థ జరిగిన తర్వాత మారు మనసు పొందక ఇంకా ఆ పాత జీవితాన్ని వదలలేదు కాబట్టి ఈ వెళ్ళిపోయిన దెయ్యం వెళ్ళి మరి 7 చెడ్డ ఆత్మలు పట్టుకొచ్చి ఈ బాలుని పీడించి అంట. ఇక్కడ వాక్యం ద్వారా మనం తెలుసుకుని ఏదంటే, ఇక్కడ మన దేవుడితో ఏదైనా మేలు పొందామనుకో దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ పాపాన్ని మరలా తిరిగి చేయకూడదు. మనం ప్రభు ఇలా కృతజ్ఞత మర్చిపోయి మళ్ళీ పాత నుంచి తాగేసి తిరిగేసి వ్యభిచరించి ఎలా పడితే జీవించామనుకో, దేవుడు అంటే 2 సార్లే మాట్లాడతారంట. దేవుడు అంటే 2 సార్లే మాట్లాడతారంట. అస్తమానికి దేవుడు అంటే నాకు పని లేదా అలాగనమాట. దేవుడు విడిచిపెడతారు. ఇలా దేవుడు విడిచిపెట్టిన వాళ్ళ దగ్గరికి దెయ్యాలు వస్తాయండి. దెయ్యం అందరికీ పట్టదండి. ఎవరైతే దేవుడు విడిచిపెట్టేస్తారో ఇటువంటి మైండ్ ఉన్న వాళ్ళకి దెయ్యాలు వస్తాయి. దెయ్యాలు అందరికీ రావండి. నెక్స్ట్, దేవునికి నచ్చని పనులు కొన్ని ఉన్నాయండి. చాలామంది ఏంటంటే గోరింటాకు పెట్టుకుంటారు ఆడవాళ్ళు. గోరింటాకు, హెన్న, కోన్, ఇవన్నీ మీరు అందరూ బాగా అబ్జర్వ్ చేయండి. ఈ ఆడపిల్లలో పెట్టుకునే హెన్న, కోన్, గోరింటాకు ఆల్మోస్ట్ ముగ్గులు పోలు ఉంటుంది, అవునా కాదా? మీరు ఎప్పుడు గమనించి ఉండరు. భలే పెట్టుకుంది అమ్మ, ఇక్కడి నుంచి ఇంతవరకు పెట్టేసుకుంటారు, మొత్తం చెయ్యేంతవరకు మురుగుదాకా పెట్టేసుకుంటూ ఉంటారు. కానీ అలా పెట్టకూడదు. ఇవన్నీ దేవుడికి నచ్చదు. అంటే అక్కడ ముగ్గు ఏంటి, అమ్మాయి అక్కడ కింద ఇట్లే తన చేతి మీద వేసుకుంటుంది. మీరు బాగా గమనించండి. హెన్నాలో చాలా డిజైన్లు ఉంటాయి, కొన్ని 100 డిజైన్లు ఉంటాయి కోన్లని, అవి ముగ్గుని పోలు ఉంటాయి. ఇలా దేవుడు నచ్చదు. అలాగే పచ్చబొట్టు పొడిపించుకుంటారు ఈ డ్యాన్స్లు వేసిన వాళ్ళు, లోకానుసరంగా బతికిన వాళ్ళు రకరకాల చోట్ల వేయించుకుంటారు. చేతి మీద, ముక్కు మీద, రకరకాల వీపు మీద ఒక నచ్చిన పేర్లు రాసుకుంటారు అన్నమాట. సత్య, విని, రకాల వాళ్ళకి ఏ పేరు అలా చేస్తూ ఉంటారు. ఇలా పచ్చబొట్లు వేయించుకోవడం, ఇలా గోరింటాకు పెట్టుకోవడం, ఇటువంటివి దేవుడికి నచ్చవు. అలాగే ఇలాంటి తప్పుడు పనులు ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళని దేవుడు విడిచిపెడతారు. దేవుడు అందరిని విడిచిపెట్టరు. అందరూ దేవుని పిల్లలే, అక్కడ మతం లేదు, మార్గమే. ఎవరైతే ఇలా తప్పుడు పనులు చేస్తారో అలాంటి వాళ్ళని దేవుడు విడిచిపెడతారు. మీరు గమనించండి, వాళ్ళ బతుకు ఒకలాగా ఉంటుంది, మా మిగతా జీవితం వేరేగా ఉంటుంది. డబ్బులు ఉండడం వేరు, ఆత్మీయంగా అభివృద్ధి చెందడం వేరు. నెక్స్ట్ వస్తే బాయ్స్ కొంతమంది చెవి పోగులు పెట్టుకుంటారండి. అంటే చెవులకి పోగులు పెట్టుకుంటారు. యాక్చువల్గా ఈ చెవులీలు చెవుపోగులు అనేది బాలికలు పెట్టాలి, గర్ల్స్ పెట్టాలని అలా పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువైంది, పురుషులు కూడాను చెవులకి పోగులు పెట్టుకుంటారు. మీరు అందరూ గమనించి ఉంటారు. ఇలాంటి పనులు చేయకూడదు అనమాట. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు, స్త్రీ పురుష వేషం వేయకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు. ఇది బైబిల్లో స్పష్టంగా రాశారు. ఎంతమంది అయినా వింటున్నారు? చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో ఆడపిల్లలే టైట్ జీన్ ప్యాంట్లు వేసుకొని స్కర్ట్లు రకరకాల చాలా పొట్టి టీషర్ట్స్ వేస్తుంటారు. అలాగే పురుషులు కూడా నేను చెప్పాను కదా, చెవు పోగులు పెట్టుకోవడం, చిరిగిపోయిన బట్టలు వేసి, ఇవన్నీ ఫ్యాషన్. వాళ్ళ దృష్టిలో ఫ్యాషన్ కావచ్చు, దేవుని దృష్టిలో ఇవి స్త్రీ వేషం పురుష వేషం తేడా వేషాలు అన్నమాట. ఇవన్నీ వాళ్ళ దృష్టిలో ఫ్యాషన్ కావచ్చు. చాలామంది చిరిగిపోయిన బట్టలు వేసుకుంటూ ఉంటారు, మీరు అందరూ గమనించి ఉంటారు. అలా చేయకూడదు. ఇవి మామూలుగా చిరిగిపోవడం వేరు, చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం వేరు, చింపుకోవడం వేరు. ఇలాంటి తప్పు పనులు చేయకూడదు. ఇలా చేస్తే దేవుడికి నచ్చదు. నెక్స్ట్, మేలు చేయట చేతనైతే నీకు పొందదైన వారికి వెలికి తీయక అన్నమాట. ఇప్పుడు నేను క్రైస్తవుని, చర్చిలో పోలే వాక్యాలు చెప్తున్నాను. ఇక్కడ ఎవరైనా రోడ్డు మీద పడిపోయారనుకో, నేను చూసి వెళ్ళిపోయాను అనుకో, దేవుడికి నచ్చదంటండి. వాక్యం అంట క్రియారూపాలు ఉండాలంట. మేలు చేయట చేతనైతే పొందదగిన వాడికి వెలికి తీయకమన్నారు. అంటే ఎవరో కింద పడిపోయారనుకో, నేను లేవనెత్తాలి, వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఆర్థిక అవసరం నిజంగా ఉంటే, నేను అప్పేమని చెప్పట్లేదు, వాళ్ళకి నిజంగా ఆర్థిక అవసరం ఉంటే ఆ అవసరం మనం తీర్చాలి. అంతే ఇక్కడ వాక్యం చెప్పేసి
నాకు ఎటువంటి సంబంధం, ఎవరైనా పడిపోయినా, ఎవరైనా చచ్చిపోయినా, ఎవరికి ఏమైనా నాకు పట్టనట్టు వెళ్ళిపోయినాకో, నీ క్రియారూపం లేదు బాబు, నీ గుర్తు వాక్యం ఉంది, నువ్వు నా దృష్టి నా రాజ్యాన్ని నీ స్థానంలో దేవుడు అనేస్తారు. మనం ఏంటంటే చేసి చెప్పిన మాట క్రియారూపంగా చేసి చూపించాలి. అది నెక్స్ట్. అందుకే మేలు చేయటం చేతనైతే నీకు పొందదగిన వారికి చేయక వెనుక తీయకమన్నారు. నెక్స్ట్ మార్కు 2:3. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని వారి యొద్దకు తీసుకుని వచ్చిరి. కంటిన్యూ చేయి, 5 వరకు చదువు. చాలామంది కూడి ఉందన వారి వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటికప్పు విప్పి సంధి చేసి పక్షపాయాల వారిని పరితో దింపిరి. చాలు. ఇక్కడ ఏంటంటే స్టోరీ, యేసుప్రభు దేవుడు ఒక చోట వాక్యం చెప్తున్నారు. అయితే చుట్టూ జనాలు ఉండడం వల్ల ఈ ఈ స్వస్థత లేనివాడు రావడానికి ఆస్కారం లేకపోవడం వల్ల పైకప్పు విప్పి కింద దించారంట. ఎందుకు అలా దింపుతున్నారు? నమ్మకం. మనం కూడా మీటింగ్స్కి వెళ్తా ఉంటాం కదండి. ఇప్పుడు పెద్ద పెద్ద దైవజనులు అడవిలో పెట్టి వెళ్ళిపోతారండి మీటింగ్స్కి. నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు, ఎవరు తప్పుగా అనుకోండి. ఎందుకు అలా వెళ్తారు తెలుసా? వాళ్ళకి నమ్మకం, నాకు స్వస్థత జరుగుతుంది, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు పుడతారని అడవిలో పెట్టిన వెళ్ళిపోతారండి. ఈ పెద్ద పెద్ద దైవజనులు ఓపెన్ మీటింగ్స్కి వాళ్ళు బహిరంగానే పెడతారు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అడవిలో పెట్టినా వెళ్తారంటే అంత విశ్వాసం గల క్రైస్తవులు ఉన్నారని అర్థం. ఇక్కడ కూడా ఉన్నారండి. ఇలాంటి దేవుడు వదిలిపెట్టరంటారు. కంటిన్యూ చేయి, 6వ వచనం చదువు. మార్కు 2:6. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుని ఉందిరి. వారు ఇతను ఎందుకు చెప్తున్నాడు, దేవదూషణ చేస్తున్నారు. సరే ఆగండి, వాక్యం చదివితే పెద్ద అయిపోతుంది. వాక్యం చదవకుండా అయితే మ్యాటర్ చెప్పేస్తున్నాను. ఆ అధ్యాయంలోనే ఆ వాక్యంలో ఆ వచనంలో ఏముందో చెప్తున్నాను. నేను ఎందుకు వాక్యం చదివిస్తున్నానంటే, నేను వాక్యం చెప్పకుండా చెప్తే ఒకలాగా ఉంటుంది, వాక్యం చదివిని చెప్తే ప్రూఫ్ లాగా ఉంటుంది. అందుకే అంతమించి కాదు, ఇక్కడ డైరెక్ట్ మ్యాటర్ చెప్పేస్తున్నాను. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ ఈ స్టీఫెన్ పాల్ దైవజనులు అంట అడవిలో పెట్టిన సంఘస్థులు వెళ్ళిపోతారంట. అది వాళ్ళకున్న విశ్వాసం, వాళ్ళకున్న భక్తి మంచిదే, కాదంటలేదు. ఇక్కడ పైకప్పు రావడానికి ఆస్కారం లేకపోతే ఇక్కడ పైన షెడ్ తీసి పైకప్పితే ఈ ప్రాబ్లం నుండి కింద దింపారంట. అయితే దేవుడు అది గమనించి అతను స్వస్థపరచరు, వెళ్తారు. నీ పాపాలు క్షమించబడ్డాయి అంటారు. వెంటనే వాడు స్వస్థత కలుగుతుందండి. అదేంటి స్వస్థత కలగాలంటే ప్రార్థన చెయ్యాలి, లేకపోతే నూనె కొట్టాలి, ఇలాగా, లేకపోతే ఏదో చెయ్యాలి కదా. ఇదేంటి పాపాల క్షమించి స్వస్థత అని మీరు అనుకోవచ్చు. దేవుడు ఇక్కడ ఎందుకన్నారంటే పాపానికి స్వస్థతకే లింక్ పెట్టేశారు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు జబ్బుతో ఉన్న దగ్గరికి వెళ్ళి నేను ఈ రాత్రికే నేను గొప్పవాన్ని చేసేస్తాను అలాంటి స్వస్థత మాట అనలేదు. ఈ రాత్రి నుంచి నువ్వు నీ పాపాలు కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, లేచి నడు అన్నారు. ఎందుకు అలాగన్నారంటే పాపాలు మొదట ఆ దేవుడు అతనిలో కొట్టివే. 2 ఈ ప్రాబ్లం ఉన్నవాడు ఆ స్వస్థత ఎందుకు వచ్చిందంటే పాపాలు వస్తే పశ్చాత్తపడ్డాడు, విశ్వాసం చూపించాడు, అందుకే స్వస్థత జరిగిందండి. దేవుడే అన్నారు నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తాను. విశ్వాసం లేకపోతే ఎంత పాస్టర్ ఎంత గొప్పవాడైనా సరే కార్యం జరగదండి. ఇప్పుడు ఈ చెప్పాను కదా అడవిలో పెట్టిన వెళ్ళిపోతారో అని. ఇప్పుడు స్టీఫెన్ పాల్ గారు, గాల్ దినకర్ గారు, థామస్ పాస్టర్ చాలామంది ఉన్నారు. అందరికీ కొందరికి జరుగుతున్నాయి. ఎందుకండి అంటే దేవుడికి పక్షపాతం ఉందేమో, లేకపోతే అంతేనా? దేవుడు పక్షపాతం ఎప్పుడు ఉండదండి. వీళ్ళలో ఉన్న పాపం అంటే కొందరు నమ్మరు. కొంతమంది చర్చికి టైంపాస్ కూడా వస్తారు, తెలుసండి మీకు ఆ విషయం. ఏదో చెప్పుకుంటారు వాళ్ళు విందాలని. అలా కాకుండా భక్తి శ్రద్ధతో వచ్చేవారు కొంతమంది ఉంటారు. అలా రెప్గా అరగంట అవగానే ఆపుతుండు. అలా కాకుండా భక్తి శ్రద్ధతో వచ్చే ఒకలా ఉంటారు. అంటే ఇప్పుడు చర్చికి రకగా వస్తారండి. కొంతమంది చర్చికి పాపం చేసుకొస్తారు తెలుసా అండి. సినిమా చూసి చర్చికి ఉన్నారు తెలుసా మీకు ఆ విషయం తెలుసా? సినిమా పాటలు సెల్ ఫోన్లో రింగ్ టోన్స్ కూడా తెలుసా? క్రైస్తవులకే. అందరికీ కార్యాలు జరగవండి. దేవుడు అందరికీ దేవుడే, కానీ కార్యాలు కొందరికే జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? కొంతమందికి విశ్వాసం ఉండదండి. ఆ విశ్వాసం ఉందనేది నాకు తెలీదు. ఇప్పుడు నేను పాస్టర్ అనుకో, పెద్ద దైవజనం అనుకో, నాకు తెలీదు ఇందులో ఎంతమంది విశ్వాసంతో ఉన్నారు, ఎంతమందికి
జరిగితే జరిగితే దేవుడు, జరగకపోతే అలా కొంతమంది ఉంటారు. అంటే అయితే అయింది, లేకపోతే లేదని టెస్ట్ చేయడానికి వస్తారు. అలా టెస్ట్ చేయకూడదు. దేవుడిని ఎప్పుడు టెస్ట్ చేయకూడదు. విశ్వాసంతో రావాలి. కార్యం చేసేవారు దేవుడు. అంటే విశ్వాసంతో వస్తే దేవుడు కార్యం చేస్తారు. అవిశ్వాసంతోని లేకపోతే పాపాలతోని నీలో పాపం ఉంచుకొని దేవుడిని కార్యం చేయమని దేవుడు ఎలా చేస్తారు? ఇది కూడా మనం గమనించాల్సిన విషయం. ఇప్పుడు ఎందుకు అంతా చెప్పానంటే, ఇక్కడ వీడికి జరిగింది, మనకి చాలా ఉన్నాయి. మనం మొదట విశ్వాసం చూపించాలి. మన పాపాలు ఒప్పుకోవాలి, దేవుని వైపు తిరగాలి. మనం పాపం పాపం అంటే హత్యలు, వ్యభిచారాలు ఇవే కాదండి. దేవుడు అంటే పై రూపాన్ని చూడరంట. మన హృదయ తలంపుల ఆలోచనలు మనం ఏం ఊహిస్తున్నాం, ఏం తలస్తున్నాం అన్న దేవుడికి నీకు మాత్రమే తెలుసండి. ఇంకెవరికి తెలియదు. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు నాకు తెలియదు. ఇప్పుడు నేను తెచ్చుకొచ్చాను, నేను చాలా బాగుంటున్నాను, అమ్మో నేను చాలా మంచిన్నాను మీరు అనుకోవచ్చు. కానీ నేను నా తలంపులు ఏమన్నా దేవుడికి తెలుసు. అలాగే మీలో కూడా మీ తలంపులు ఆలోచన ఎలాగన్నా దేవుడికి తెలుసు. అవి చూసి దేవుడు జవాబిస్తారు. దావీదుని, యోసేపుని యాక్చువల్గా వాళ్ళు చాలా నీచమైన స్థితిలో ఉన్నారు. దేవుడు వాళ్ళని కోరుకోవడం కారణం వాళ్ళ మనస్సే, వాళ్ళ మైండ్ సెట్టే. యోసేపుకున్న మైండ్ సెట్టే అతను ప్రధానమంత్రిని చేసింది. దావీదుకున్న మైండ్ సెట్టే అతను రాజుని చేసింది ఆ దేశానికి. దావీదు కన్నా సూర్యులు, వీరులు ఆ దేశంలో చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అందరినీ కోరుకోలేదు. మన మనసు చూసి దేవుడు మనల్ని కోరుకుంటారంట, దేవుడు పై చూడరంట. నెక్స్ట్ సామెతలు 15:5 చదవండి అమ్మా. మూఢుడు తన తండ్రి చే శిక్షను తిరస్కరించును, గద్దింపు లోబడివాడు బుద్ధిమంతుడు. ఇక్కడ వాక్యం మళ్ళీ ఎందుకు నేను మీకు చెప్తున్నా అంటే, మూర్ఖుడు వాడంట తండ్రి శిక్షణ అంట తిరస్కరిస్తాడంట. జ్ఞానవంతుడంట తండ్రి శిక్షణ స్వీకరించి వివేకంతో అవుతాడంటండి. చాలామంది చర్చిలో సపోజ్ నేను గట్టిగా ఎవరైనా తిట్టడానికి పేరు పేస్తే, ఏమంటే సుబ్బమ్మ నీ బతుకు బాగాలేదు, సుబ్బలక్ష్మి నీ బతుకు బాగాలేదు, నువ్వు ఎవరితో తిరుగుతున్నావు మనం చూసినంటే చర్చ మానేయడం అలా చేస్తూ ఉంటారు. అంటే దేవుడు నామాన్న నేను వాళ్ళని గద్దిస్తున్నాను. వాళ్ళని అంతే, ఎవరిని వ్యక్తి కక్షలు ఎవరికి లేదు కదా. ఫలానా వ్యక్తి పోతే నాకేంటి, వాడు బాగుంటే నాకేంటి, అంతే కదా. కానీ గద్దించి దేవుడి నిమిత్తం గద్దింపుని, నాలో తప్పు ఉంది కాబట్టే ఈ వినీలో నన్ను ఇలా అన్నాడు, నాలో పాపం ఉంది కాబట్టే ఇతను అలాగ, మీరు దాన్ని అలాగా ఫ్రెండ్లీగా మంచిగా తీసుకుంటే అది మీకు మేలు జరుగుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లోని మాస్టర్లు బైబిల్ ఒక మాట ఉందండి, బెత్తం వాడిన కుమారుడు అంటే ప్రయోజకుడు అవుతాడంటండి. బైబిల్లో ఉంది, నేను చెప్పలేదు. అంటే మన చిన్న స్కూల్కి మనందరూ చిన్నపిల్లగా వచ్చాం కదా. బెత్తం వాడిన కుమారుడికి భయం ఉంటుంది, తప్పు చేస్తే అమ్మ సార్ కొడతాడని. ఆ బెత్తం లేని కుమారుడి కంటే భయం ఉండదు, నన్ను ఎవరు ఏమనలే అది. ఇక్కడ కూడా మూర్ఖుడు అనుకుంటున్నాడంట. మూర్ఖుడు అలాగే అనుకుంటాడు. బుద్ధిహీనుడు అంటే దేవుడు లేడు అనుకుంటాడంట. నాకు నేనే గొప్ప, దేవుడు అనేవారు లేరని మూర్ఖుడు అనుకుంటాడంట. ఇలాంటి ప్రయోజకుడు అవ్వడు. గద్దింపుని లోబడిన వాడే వివేకగుణం. గద్దింపు అంటే దేవుడు వాక్యం ద్వారా గద్దిస్తారు, ఇలా పాస్టర్ ద్వారా గద్దిస్తారు. దేవుడు ఎలాగైనా సరే గద్దిస్తారు. ఆ గద్దింపుకి మనం లోబడాలి, వాక్యానికి మనం లోబడాలి. వాక్యం కఠినంగా ఉంటుంది, మనం దాన్ని సరి చేసుకుంటే వివేకంతో అవుతుంది దేవుడు సెలవిస్తున్నారు. నెక్స్ట్ దేవునికంట మొవ్వల పట్టీలు పెట్టుకునేవారంటే ఇష్టం ఉండదంటండి. యాక్చువల్ ఈ భరతనాట్యాలు, కూచిపూడి అవన్నీ ఇలా కాలు ఇలా కింద కొట్టుంటే ఇక్కడ శబ్దం కొడితే చుట్టూ సరౌండింగ్ తినిపిస్తుంట టప్మని. గజ్జల పట్టీలు ఇలాంటివి పెట్టుకుంటే దేవుడు నచ్చుతంట, శేఖశత్రులు వెంబడేస్తాయంట దేవుని వాక్యం. దయచేసి ఎవరైనా పట్టీలు పెట్టుకోండి, మంచిదే. ఆడపిల్లలు పట్టీలు పెట్టుకుంటేనే అందంగా ఉంటారు. కానీ మొవ్వల పట్టీలు పెట్టకూడదు, గజ్జల పట్టీలు పెట్టకూడదు. ఇంకా కొత్త పట్టీలు కూడా వస్తున్నాయేమో, వచ్చే ఉంటాయి. అలాంటి పట్టీలు పెట్టకూడదు, నార్మల్గా పెట్టుకోవాలి. అంటే శబ్దరాని పట్టీలు పెట్టుకుంటే బాగుంటుంది. అలా కాలికి మెట్టలు పెట్టకూడదు అన్నమాట. ఎందుకంటే మాకు పెళ్ళైంది ఇవి అన్నీ రాచారు. ఇలాంటి పనులు చేయకండి. మనం క్రైస్తవులు కదమ్మా, దయచేసి మొవ్వల పట్టీలు పెట్టుకోండి, కాలికి మెట్టలు పెట్టుకోండి. నెక్స్ట్ అబద్ధ ప్రవక్తల గురించి దేవుడు మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అబద్ధ ప్రవక్తలు అంటే ఏంటంటే, ఇప్పుడు నేను పాస్టర్ అని చెప్పి నేను వాక్యం చెప్తున్నాను, మీరు అందరూ వింటున్నారు, బాగానే ఉంది. అలా కాకుండా నేను చర్చ అయిపోయిన తర్వాత ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి, అమ్మ సుబ్బలక్ష్మి, అమ్మ జానకి వచ్చావా, నాకు దేవుడు రాత్రి కల్లో కనిపించారు, ఏంటి అని అడుగుతుంది. నాకు దేవుడు ఏం చెప్పారంటే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరైతే
నా స్వరం విని తలుపు తీస్తారో చెప్పి సంథింగ్ ఇలా ప్రవచనం చెప్తూ ఉంటారు. అప్పుడు వెంటనే ఆ అవతల సుబ్బలక్ష్మి అవతల ఆవిడ నమ్మేసి, అమ్మో దేవుడు నా ఇంటికే దైవజుని పంపించాడు, 10 పిల్లలు రండి, కొంచెం బియ్యము నా డబ్బులు ఇతనికి ఇచ్చి పంపిస్తా, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వేషధారులు. వీళ్ళని అబద్ధ ప్రవక్తలు అంటారు. అలాంటి వాళ్ళ కోసం బైబిల్ హెచ్చరిస్తుంది. లోక 17 చదవమ్మా, 17:22. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనేను, మనుష్య కుమారుడు దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరి దినములో వచ్చిన కానీ మీరు ఆ దినమును చూడరు. చాలు. ఇక్కడ దేవుడు అంట తన శిష్యుకు ఒకరిని చెప్తున్నారంట, మనుష్య కుమారుడు దినము వచ్చిన మీరు చూస్తున్నారు కానీ ఆ దినము చూడండి. మనుష్య కుమారుడు దినం అంటే యేసుతో దేవుడు రాకడా వస్తా మీరు చూడాలనుకుంటే ఆ దినం మీరు చూడరంట. అది అంత మాట అనేసరి పాస్టర్ అనొచ్చు. ఎందుకు చూడరంటే దేవుడు అంట దొంగలా వస్తానన్నారంట. మరి ఎక్కడేంటి ఇంటికి వచ్చిన పాస్టర్ అబద్ధ పాస్టర్ ఎలా చెప్తున్నారు? ఇంటికి వచ్చి తలుపు కొడతారండి. నాకు తెలిసి కూడా చెప్తున్నాను, ఎలాంటి వాళ్ళు వస్తే మీరు ఒకటి జాగ్రత్త పడండి. ఇంటికి వచ్చి తలుపు కొట్టి, నాకు దేవుడు రాత్రి కల్లో కనిపించారు, నేను త్వరగా వచ్చుచున్నాను, నా సంఘాన్ని సిద్ధపరచండి, మీరు మేల్కొనండి, ప్రార్థన అని ఇటు చెప్తాడు. అవతల అపోజిషన్ వెంటనే పడిపోయి బియ్యం బస్తా పట్టరా, పాస్టర్ గారు వచ్చారు, డబ్బులు పట్టరా. ఇలా చేయకండి. నిజమైన పాస్టర్ ఎప్పుడు ఇలా అడగడో, ఇలా ఇంటింటికి రాడు. వీడు దొంగ పాస్టరు, వీడు దొంగ ప్రవక్త అని మీరు గమనించాలి. నిర్మోహన బయట పంపించేయాలి, వెళ్ళిపోని చెప్పేయాలి. అంతేగాని పాస్టర్ అని చెప్పిన ప్రతి వారిని నమ్మేసి అబద్ధ ప్రవక్త ముందే హెచ్చరించారు. ఇలా క్రైస్తువులు మోసం చేస్తారంట. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు పాస్టర్ అయిపోయాడు, పరిశుద్ధుడు అయిపోయాడు. దేవుని వాక్యం చెప్పిన ప్రతి ఒక్కరు పాస్టర్ అయిపోయాడు, పరిశుద్ధుడు అయిపోయాడు. దేవుని ఆత్మ ఫలాలు ఉన్నవాడే నిజమైన పాస్టర్. ఆత్మ ఫలాలు అంటే ప్రేమ, సాత్వికం, మంచితనం, దీనత్వం, ఇటువంటి ఆత్మ ఫలాలు. నిజమైన పాస్టర్ వాడి బిహేవియర్ ఒకలా ఉంటుంది, చెడ్డ పాస్టర్ బిహేవియర్ ఉంటుంది. వాక్యం అందరూ చెప్తారు, వాక్యం అయిన తర్వాత వాడి ప్రవర్తన, వాడి బిహేవియర్ మీ అందరికీ ఒక అవగాహన ఉంటుంది. నేను మంచోళ్ళు చెడ్డను మీ అందరికీ ఒక అవగాహన ఉంటుంది. ఇన్ని సంవత్సరాలను చూసారు కాబట్టి వాడి బిహేవియర్ ఒకలా ఉంటుంది. నెక్స్ట్ లోక 17:23-24 చదువు కంటిన్యూ చేయి. వారు ఇదిగో ఇక్కడ అని అదిగో అక్కడ అని మీతో చెప్పిన వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఆకాశం కింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం కింద మరొక దిక్కున ఎలాగ ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తనతో ఉండవు. చాలు. ఇక్కడ అంటే ఈ అబద్ధ పాస్టర్లు ఎలా వస్తారంటే అండి, వచ్చి అంటంట యేసుప దేవుడు నాకు అక్కడ కనిపించారు. ఎక్కడ? అదిగో అక్కడ చెట్లు పొదల్లో కనిపించారు. ఇలాగే చెప్తారంట. ఇంకొకటి అంటాడు, నాకు యేసుప దేవుడు నేను ప్రార్థిస్తుంటే అలా ఆకాశం వచ్చి నా ముందుకు వచ్చేసారు, అక్కడ ఉన్నారు, మీ అందరూ ఆ చర్చికి వచ్చేయండి, అక్కడ యేసు అంటారు. అలా చెప్తారంట. దేవుడు అంటున్నారు, నేను అక్కడున్నాను, నేను ఎక్కడున్నాను అని ఎవరైనా మీరు చెప్తే వారి దగ్గరికి వెళ్ళకూడి అని చెప్తున్నారు. నేను చెప్పింది మీ అందరికి క్లియర్గా అర్థమైంది కదా. ఈ అబద్ధ పాస్టర్ ఎలా వస్తారంట ఎలా చెప్తారంట, ప్రభు అక్కడ ఉన్నారు, ఇక్కడ నాకు ప్రభు కనిపించారు, అలా చెప్తారు. ఇలా చెప్తే నమ్మకండి అన్నారు. తూర్పు పడమన మెరుపు ఎలా వచ్చి ఎలా పోతుందో మనుష్య కుమారుడు రాకడ అలాగే దబ్బున ఎత్తపడతారంట. సంఘం ఎత్తపడుతుందో అలాగ ఉంటుందంట. ఇప్పుడు సంఘం ఎత్తపడుతున్నప్పుడు ఇలా చెప్తున్నాను, మైక్ తప్పనే వదిలేస్తాను, నేను ఎత్తపడిపోతాను. నేను నిజంగా దేవుని అభిషేకం ఉన్న పవిత్రుడిని అయితే అంత షాకింగ్గా ఉంటుందంట. నా బట్టలు నా వాచ్ అన్ని కింద పడిపోతాయి. బైబిల్లో అంత రేర్గా ఎక్స్పర్ట్ ఉంటుంది. దేవుడు రాకడ వస్తుంది అన్నారు కానీ ఆ తేదీలు ఆ దినం చెప్పలేదు. తూర్పు ఉరుము ఎలాగొచ్చి ఎలా పోతుందో, ఉరుము అంత ఫాస్ట్ ఆఫ్ సెకండ్స్ ఎత్తపడిపోతారంట. కాబట్టి ఏ అబద్ధ ప్రవక్త అయినా, ఏ అబద్ధ పాస్ట్ అయినా, నాకు దేవుడు కళ్ళలో కనిపించారు, లేకపోతే దేవుడు అక్కడ ఉన్నారు, ఆ చర్చిలో కనిపించారు, ఆ ముళ్ళ పొదల్లో కనిపించారు, పదండి మనం చర్చి కట్టేద్దాం, అక్కడ మనం వాకింగ్ పెట్టేద్దాం, రండి అని అంటే వెళ్ళకూడదు అని చెప్తున్నారు, అని శిష్యులు చెప్తున్నారు. జాగ్రత్త పడండి. నెక్స్ట్ మత్తయి 24-23 చదవండి అమ్మా. మత్తయి 24 24
ఆ కాలమందు ఎవడైనాను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని దేవాని గొప్ప కార్యములన్ మరింతలచి స్తుతించెదం, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం.